అమ్మా డబ్బులు ఇవ్వమ్మా. నాతో లేవు నాన్న, వెళ్ళి మీ అన్నని అడుగుపో. అన్నా డబ్బులు కావాలి, ఇవ్వన్నా. ఏం చేస్తున్నావురా డబ్బులన్నీ? నిన్న కూడా 500 ఇప్పించుకున్నావు. అన్నా ప్లీజ్ ఒక్కసారి ఇవ్వన్నా. తీసుకోరా. వీడింత డబ్బులతో ఏం చేస్తున్నాడు? తీసుకోరా డబ్బులు. వెంటనే వెళ్ళి మీ నాన్నకి ఆపరేషన్ చేయించుకో. మా నాన్నకు బాగైనాక మీ డబ్బులు నీకే ఇచ్చేస్తానన్నా. రే ఆమీన్. అన్నా అది అన్నా, నాన్న ఆరోగ్యం బాలేక చిన్నప్పుడే చనిపోయాడు కదన్నా. ఈ పిల్లోని కష్టం చూస్తుంటే నాన్న గుర్తుకొచ్చాడన్నా. నాన్న, మీ నాన్న ఆపరేషన్ కి ఇంకా డబ్బులు తక్కువ వచ్చి నన్ను అడుగురా, ఇస్తాను. సరే అన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. ఏంటో అన్నా రోజు మా నాన్న ఇదే కట్టిస్తాడు. వీడంటా రోజు అన్నం పడదని ఇలా పోతున్నాడు. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి చూసేసి వస్తా. రే భీమ్, అన్నం ఎందుకు అలా పడేస్తున్నావు? రోజు ఇదే కట్టిస్తే ఎలా తినాలన్నా, అందుకే పారేసా. వీనికి అన్నం విలువ ఏందో నేను చూపిస్తా. రే భీమ్, నాతో రారా. భీమ్ అక్కడ చూడురా. అన్నా, అందరూ తినేకి వెళ్ళండి. అన్నా రా అన్నా, తిని పని చేసుకుందాం. మీరు తినండి అన్నా. తిని చేసుకోవచ్చు రా అన్నా. నేను క్యారీ తెచ్చుకోలేదన్నా. ఇంట్లో బియ్యం అయిపోయాయన్నా. ఉండే బియ్యంతో నా కొడుక్కి క్యారీ చేసి కట్టి పంపించేశా. నాకు ఆకలిగా లేదన్నా, మీరు తినండి. చూసావరా, మనం తినే ఒక్కొక్క అన్నం మెతుకులో కూడా మన అమ్మా నాన్న కష్టం ఉంటాది. మీ నాన్న ఏం తినకోకుండా ఇంత ఎండ కష్టపడుతున్నాడా? అది ఎవరి కోసం? నా కోసమే అన్నా. ఇంకా ఎప్పుడు అన్నం పారేను. మనం ఒక తప్పు చేసే ముందు తల్లిదండ్రుల కష్టాన్ని ఆలోచించండి. దేవుడా, ఈ 10 రూపాయలకి ఎవరు ఏమీ లేదు, చాలా ఆకలిగా ఉంది. అన్నా 1 2 బ్రెడ్లీనన్నా. అన్నా తీసుకోండి అన్నా. రే 1 2 బ్రెడ్లు 20 రూపాయలు. నువ్వేంటి 10 రూపాయలు ఇస్తాను? నాతో ఉండేది ఇదే అన్నా. ఇవన్నీ నీట్ గా క్లీన్ చేయి. అన్నా 1 టీ ఇవ్వండి అన్నా. వెళ్ళి అక్కడ ఇవ్వుపో. మీరు చెప్పింది పని చేసేసా. ఇప్పుడు నేను వెళ్ళొస్తానన్నా. ఎక్కడికి వెళ్తావురా? ఈ రోజంతా ఇక్కడే ఉండి మొత్తం పని చేసి వెళ్ళాలి. వెళ్ళు. నాన్న, ఏమైంది? అన్నా డబ్బులు లేక అది అన్నా జరిగింది. పద నాన్న వెళ్దాం. అన్నా, నా బిల్లు ఈ పిల్లోడి బిల్లు తీసుకోండి. సరే, ఆ పరగా అక్కడ వేసి వెళ్ళు. డబ్బులు ఇవ్వకుంటే కొట్టాడు కదా, ఇప్పుడు డబ్బులు ఇచ్చావు, కొట్టదానికి. నేను కొడితే ఆ అన్నకి నాకేం తేడా ఉంటుందన్నా? విన్నారా అన్న? ఇలా ఆకలి కోసం ఎవరైనా వస్తే వాళ్ళకి సహాయం చేయండి, అంతేకాని చేయి చేసుకోకండి. దయచేసి ఇలాంటి పేదవాళ్ళకి సహాయం చేయండి. అమ్మా, ఇంటర్వ్యూకి వెళ్ళొస్తా. సరే నాన్న. ఏమైందన్నా? పెట్రోల్ అయిపోయింది బాబు. సరే అన్న, ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ చాలా దూరం, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొని వస్తా. సరే బాబు. అన్నా తీసుకోండి అన్నా. థ్యాంక్ యూ బాబు. పర్లేదన్నా, వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఇంటర్వ్యూ ఆల్రెడీ అయిపోయింది కదా. దాంట్లో కొంచెం లేట్ అయింది సార్. ఇంటర్వ్యూకి లేట్ గా వచ్చావు, ఇంకా ఆఫీస్ కి త్వరగా వస్తామని గ్యారంటీ ఏంటి? ఇంకా మీరు వెళ్ళొచ్చు. సరే సార్, థ్యాంక్ యూ. ఏమైంది బాబు? అన్నా, ఇంటర్వ్యూకి లేట్ అయిందని వెళ్ళిపోమన్నారన్నా. సరే పద, నేను మాట్లాడతా. రే నానా, ఈ అబ్బాయి. అవునా? సరే నాన్న. సుభాన్, రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్నా. మనం చేసిన ఏ మంచి పనైనా ఎప్పటికీ వృధా అవ్వదు. సుభాన్, సుభాన్, నువ్వేనా సుభాన్? అవును సార్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఈ మంత్ బైక్ ఈఎంఐ కూడా కట్టలేదు. కట్టాలని ఉద్దేశం ఉందా లేదా? అన్నా, పనులు సరిగ్గా లేవన్నా, 1 వారంలో కట్టేస్తా అన్నా. అట్లీస్ట్ 4000 ఈఎంఐ కట్టడానికి చేత కానప్పుడు బండి ఎందుకు కొన్నావు? అన్నా, అందరూ చూస్తున్నారు, కొంచెం మెల్లగా మాట్లాడండి అన్నా. ఎవరు చూస్తే నాకేంటి సార్? ఇప్పుడు బైక్ ఈఎంఐ కడతారా లేదా బండి తీసుకొని పోవాలా? సుబ్బు, తీసుకో 4000 కంతి ఇచ్చేసేయి. ఏంటి మా రోజు ఈ పొడి అన్నం? ఇంట్లోకి రోజు డబ్బులు ఇస్తున్నా కదా. థూ. అన్నా, డబ్బులు ఇస్తే వెళ్తాం. అన్నా తీసుకోండి. నువ్వు ఇచ్చిన డబ్బులు వడ్డీ కట్టేకి చీటీ కట్టేకే సరిపోతాందిరా. ఇంకా డబ్బులు ఖర్చు చేయకూడదని ఇంట్లో ఉండే కూరగాయలతోనే వంట చేస్తానా నాన్న. నన్ను క్షమించమ్మా. ఎప్పటికీ అమ్మ చేసిన పని తప్పుగా అర్థం చేసుకోకండి. అమ్మ చేసే ప్రతి పని మన సంతోషం కోసమే. ఓయ్,
అన్నా నువ్వు రోజు ఖాళీగానే ఉంటావు, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా. ఏ మనిషి ఇప్పుడు ఏమైందని? ఎవరో అన్నా నన్ను కాలేజ్ దగ్గర ఫాలో అవుతున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు వేరే దారిలో నుంచి వచ్చేయరా, సరిపోతుంది. అమ్మా ఈరోజు కాలేజ్ హాఫ్ డే, త్వరగా ఇంటికి వచ్చేస్తా. సరే నాన్న, జాగ్రత్త. సరే అమ్మా, వెళ్ళొస్తా. రే సుబ్బు, చెల్లి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాందిరా. నువ్వు టెన్షన్ పడకమ్మా, నేను వెళ్ళి హర్షిని పిలుచుకొని వస్తా. హర్షి, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? అమ్మ ఇంట్లో ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? ఫోన్ లో ఛార్జింగ్ లేదన్నా, అందుకే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంతేగాక సార్ ఎక్స్ట్రా క్లాస్ 1 అవర్ తీసుకున్నారన్నా. రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు చెప్పమ్మా, నేను నీకు తోడుగా వస్తాను. ఇంట్లో అమ్మ టెన్షన్ పడుతుంటుంది, పద వెళ్దాం. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు, దయచేసి మీ ఇంటి ఆడవారితో తోడుగా వెళ్ళండి.